ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో వచ్చిన బాడీ హర్రర్ ఫిల్మ్ అయిన టుగెదర్ అనే మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7 పాయింట్స్ ఉంది. అంతేకాదు టొమాటో మీటర్ 90% స్కోర్ ఉంది. ఈ సినిమాని 7 మిలియన్ బడ్జెట్ తో తీసి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 20 మిలియన్ ని కలెక్ట్ చేసింది. మూవీ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. సినిమా స్టార్టింగ్ లో ఒక ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ జరుగుతుందని చూస్తాం. ఈ ఆపరేషన్ లో సైమన్ కెరీ అనే కపుల్ ని వెతుకుతున్నారు. వాళ్ళు ట్రెక్కింగ్ కోసం ఫారెస్ట్ కి వచ్చి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఈ సర్చ్ ఆపరేషన్ లో 2 డాగ్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అవి ఆ తప్పిపోయిన కపుల్ యొక్క స్మెల్ ని పసిగడుతూ ఒక అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక గుహ దగ్గరకు వస్తాయి. నిజానికి అక్కడ ఒక గొయ్యి ఉంది. దాని ఎంట్రెన్స్ దగ్గర సన్ గుర్తుతో ఉన్నటువంటి ఒక పెద్ద బెల్ కూడా వేలాడుతుంది. కిందేమో ఒక చిన్న పాండ్ ఉంది. ఆ పాండ్ లో వాటర్ ఉంది. ఆ 2 డాగ్స్ అనేవి ఆ వాటర్ ని తాగేశాయి. ఆ తర్వాత వాటిలో కొన్ని వింత మార్పులు కనిపించడం మొదలవుతుంది. ఆ 2 డాగ్స్ అనేవి ఒకదానికొకటి అదే పనిగా చూస్తూ ఉన్నాయి. వాటికి వాళ్ళ ఓనర్ ఎక్కడున్నాడనేది ఏమాత్రం దృష్టి లేదు. ఇంతలో వాటి ఓనర్ ఆ 2 డాగ్స్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ కూడా అవి ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు అదే పనిగా చూస్తూ కనీసం నోరు తెరవకుండా గట్టిగా శ్వాసలు తీసుకుంటున్నాయి. రాత్రి అవి బాగా సౌండ్ చేయడం మొదలెట్టాయి. దాంతో ఆ వ్యక్తి యొక్క కూతురు అతన్ని నిద్ర నుంచి లేపింది. అతడు డాగ్స్ ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అతని గుండె భయంతో ఒక్క దెబ్బ కాగిపోయింది. ఎందుకంటే 2 డాగ్స్ యొక్క మొహాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి కనిపిస్తాయి. ఒక డాగ్ తనను తాను విడదీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంది. అయినా ఫలితం లేదు. ఆ తర్వాత మనం టిమ్ మిలీ అనే కపుల్ని చూస్తాం. వారు సిటీ నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి మారుతున్నారు. ఎందుకంటే మిలీకి అక్కడుండే ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేసే జాబ్ దొరికింది. టిమ్ ఒక పెద్ద మ్యూజిషియన్ కావాలని కలలు కంటున్నాడు. దానికోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏం సాధించలేదు. కంట్రీ సైడ్కి వెళ్తే అతనికి మ్యూజిషియన్ అయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు అతనికి ఎటువంటి ఇన్కమ్ లేదు కాబట్టి మిల్లీతో కలిసి అతను కంట్రీ సైడ్కి వెళ్లకుండా మరో దారి ఉండదు. ఒకవేళ ఒంటరిగా ఉంటే అతని లైఫ్ అనేది ఏమాత్రం ముందుకెళ్లదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ కి ఎలాంటి పేరు లేదు. కనీసం ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లా కూడా కాదు. అందుకే కంట్రీ సైడ్ కి మారే ముందే మిలీ తన ఫ్రెండ్స్ అందరి ముందు టిమ్ కి ప్రపోజ్ చేస్తుంది. కానీ టిమ్ ఆ ప్రపోజ్ చేసిన క్షణంలో ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. దీనివల్ల మిలీకి అందరి ముందు తన పర్వంతా పోయిందన్నట్టుగా అనిపిస్తుంది. అయినప్పటికీ కొంత టైం తర్వాత టిమ్ ఆమెకు ఓకే చెప్తాడు. కానీ అప్పటికే ఆ ప్రపోజ్ చేసే బెస్ట్ మూమెంట్ అనేది చెడిపోతుంది. టిమ్ ఇలా ఎందుకు చేశాడంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. ఇటీవలే అతని పేరెంట్స్ చనిపోయారు. దీనివల్ల అతను మెంటల్ గా ఎంతో కుంగిపోయాడు. ఇప్పటికీ అతనికి ఆ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అందుకే అతను మిలీతో దగ్గరగా ఉండలేకపోతున్నాడు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కూడా లేదు. దీనివల్ల మిలీ కూడా కొంత విసిగిపోయింది. కానీ టిమ్ ఇప్పటికే ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆమె అతనితో ఈ విషయం గురించి చెప్పలేకపోతుంది. ఆ రోజు రాత్రి కూడా ఇలాంటి సంఘటనే జరుగుతుంది. వాళ్ళిద్దరూ దగ్గరవుతుండగా టిమ్ సడన్ గా దూరంగా పక్కకు జరుగుతాడు. ఆ తర్వాత అతను నిద్రపోయేందుకు ట్రై చేస్తుంటే అప్పుడు అతని బెడ్ పక్కనే మరో బెడ్ పైన 2 వ్యక్తులు కనిపించారు. వాళ్ళలో ఒక మహిళ అతన్ని చూసి నవ్వుతోంది. అది చూసి భయంతో టిమ్ దుప్పటి లోపల తన మొహాన్ని చాటేసుకుని పడుకుంటాడు. కానీ ఆ మహిళ దుప్పటి లోపల కూడా వచ్చేసింది. అంతలో అతను వెంటనే నిద్రలో నుంచి మేల్కొంటాడు. కానీ అది అతనికి వచ్చినటువంటి ఒక కల అయి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు వారిద్దరూ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ టిమ్ కు ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. దీనికోసం అతను ఎక్కడ కూడా వెతకలేదు. డైరెక్ట్ గా మెట్లెక్కి పైకెళ్లాడు. అక్కడ ఒక లైట్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి లోపల చేయి పెట్టాడు. అక్కడ అతనికి ఒక చనిపోయినటువంటి ఎలుక దొరికింది. ఆ ఎలుకను బయటకు తీస్తున్నప్పుడు అది ఒక ఎలుకలాగా కాకుండా బోలెడన్ని ఎలుకలు ఒకదానితో ఒకటి తోకలతో కలిసిపోయి అతుక్కొని ఉన్నాయి. వాటిలో ఒక ఎలుక ఇప్పుడే చనిపోతుంది. టిమ్ ఆ ఎలుకను తీసి బయట పారేశాడు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే టిమ్ కు ఎలాంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా ఆ వాసన గురించి ఎక్కడ చూడాలో ఎలా తెలిసిందని క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది కూడా మనకు తొందరలోనే తెలిసిపోతుంది. ఇక మిలీ తన మొదటి రోజున జాబ్కి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతని పేరు జేమీ. అయితే అతను మిలీ ఇంటి పక్కనే ఉంటాడు. అతను మిలీకి ఒక సలహా ఇస్తాడు. అడవిలో ట్రెక్కింగ్కి వెళ్ళు. చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తిరిగి చూడు. ఇక్కడున్న ప్రాంతం తిరగడానికి ఒక మంచి ప్రదేశం. ఏదైనా హెల్ప్ కావాలంటే నాతో చెప్పమని అంటాడు. ఇక జేమీ సలహా మేరకు మరుసటి రోజే మిలీ టీంలు కలిసి అడవిలోకి ట్రెక్కింగ్ వెళ్తారు. అడవిలో వాళ్ళకి కొన్ని పొదలతో కప్పబడినటువంటి ఒక దారి కనిపించింది. దానిపై సన్ గుర్తుతో ఉన్నటువంటి ఒక బెల్ అనేది వేలాడుతుంది. టిమ్ చెప్పినట్లు వాళ్ళు ఆ దారిలో ముందుకెళ్తూ ఉన్నారు. కానీ మధ్యలో ఉండగా భారీ వర్షం అనేది మొదలైంది. ఒక పక్క చూస్తే ఫోన్లో సిగ్నల్ కూడా ఉండదు. ముందుకెళ్తుంటే టిమ్ అనుకోకుండా అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక గుహలో పడిపోతాడు.
అతన్ని కాపాడే క్రమంలో మిలీ కూడా అందులో పడిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయం చూడొచ్చు. గుహ ఎంట్రన్స్ దగ్గర ఒక బెల్ వేలాడుతుంది. దాని కింద ఎంతో ఖాళీ ప్రదేశం ఉంది. వర్షపు నీరంతా కూడా అక్కడ వచ్చేసి జమ అవుతుంది. కానీ ఆ వాటర్ అనేది పాన్లో ఉన్నటువంటి వాటర్తో వెళ్ళి కలవడం లేదు. 2 వాటర్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. టిమ్ చుట్టూ చూశాడు. అక్కడ కుర్చీలు పడి ఉన్నాయి. గోడల వైపు చూస్తే గుహలో చర్చి యొక్క సామాను ఉందని అర్థమవుతుంది. అవి కేవలం అక్కడ పడి ఉండడమే కాదు, అన్నీ కూడా బిగుసుకుపోయి ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ కుర్చీలను విరగొట్టేసి నిప్పును వెలిగించారు. ఎందుకంటే వర్షం ఆగే వరకు అక్కడే ఉండాలని డిసైడ్ అవుతారు. ఫోన్లో సిగ్నల్ లేదు కాబట్టి హెల్ప్ కోసం ఎవరిని పిలవలేరు. అందుకే వాళ్ళకి అది ఇప్పుడున్నటువంటి ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకి దాహం కూడా వేస్తుంది. కానీ బాటిల్లో వాటర్ అనేది తక్కువ ఉంది. కాబట్టి టిమ్ ఆ వాటర్ని మిలీకిచ్చి తనేమో ఆ పాన్లో ఉన్నటువంటి వాటర్ని తాగాడు. ఆ వాటర్ని తాగడమే కాక ఖాళీ అయినటువంటి బాటిల్లో ఇంకొంత వాటర్ని నింపుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కంఫర్టబుల్గా కూర్చున్నప్పుడు మిలీ ఆ ఎలుకల గురించి మాట్లాడుతుంది. అప్పుడు టిమ్ తన చిన్నతనంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తూ, టిమ్ చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు అతని ఫాదర్ అతని రూమ్లోకి వచ్చి రూమ్ అంతా క్లీన్ చేయి, రూమ్లో నుంచి ఎంతో చెడు వాసన వస్తుందని అంటాడు. కానీ టిమ్కి ఎలాంటి వాసన రాలేదు. అయినా అతను తన రూమ్ని పూర్తిగా క్లీన్ చేశాడు. కానీ ఏం దొరకలేదు. సాయంత్రం తన ఫాదర్ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అదే మాట, రూమ్లో ఇంకా అదే వాసన వస్తుందని అంటాడు. ఇక టిమ్ మళ్ళీ రూమ్ని క్లీన్ చేశాడు. ఈసారి కూడా అతనికి ఏం దొరకలేదు. సాయంత్రం ఫాదర్ ఇంటికి వచ్చి మళ్ళీ వాసన ఇంకా అలాగే ఉందని అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్తాడు. కానీ టిమ్కి వాసన రావడం లేదు. రూమ్లో ఏం దొరకడం లేదు. అప్పుడు విసిగిపోయినటువంటి ఫాదర్ స్వయంగా తన కొడుకుతో పాటు రూమ్ని వెతకడం మొదలెట్టాడు. కానీ ఇద్దరు వెతికినా వాళ్ళకి ఏం దొరకలేదు. అయినా ఇంకా వాసన వస్తుంది. మరుసటి రోజు టిమ్ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని ఫాదర్ రూమ్లో చనిపోయినటువంటి ఎలుకని కనిపెడతాడు. ఆ స్మెల్ అనేది దాని నుంచే వస్తుంది. టిమ్ యొక్క రూమ్ సీలింగ్ పై ఉన్నటువంటి వార్మ్ లైట్ పైన ఆ ఎలుక చనిపోయింది. అంటే టిమ్ ఆ లైట్ ను ఆన్ చేసినప్పుడల్లా ఆ చనిపోయిన ఎలుక అనేది వేడికి వేయించుకుంటూ వాసన వచ్చేలా అయిపోయి ఉంటుంది. దీనివల్ల ఆ స్మెల్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ టిమ్కి ఆ వాసన ఎప్పుడు కూడా రాలేదు. ఎందుకంటే అతని దానికి అలవాటు పడిపోయాడు. వాళ్ళ ఫాదర్ కనుక అది గమనించకపోతే ఆ ఎలుక అలాగే ఆ మంటకి వేయించబడుతూ ఆ స్మెల్ అనేది మరింత వ్యాపించుండేది. తన ఫాదర్ ఇచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వల్ల టిమ్ కొత్తింటికి వచ్చినప్పుడు స్మెల్ వచ్చిన వెంటనే ఎక్కడ చూడాలో అతనికి ముందే తెలుసు. అయితే పెద్దయ్యాక టిమ్ తన పేరెంట్స్ నుంచి విడిగా జీవించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళని ఎక్కువగా కలవలేదు. ఒక రాత్రి అతను తన పేరెంట్స్ ని కలవడానికి ఇంటికెళ్ళినప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎంతో చెడు వాసన వచ్చింది. పేరెంట్స్ ఉన్న రూమ్ వైపు వెళ్తున్న కొద్దీ ఆ వాసన మరింత ఎక్కువ అవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ స్మెల్ వల్ల గాలి పీల్చుకోవడం కూడా భారంగా అనిపించింది. ఆ తర్వాత అతను పేరెంట్స్ ఉండేటువంటి రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేసినప్పుడు బెడ్ పైన తన ఫాదర్ శవం ఉండి అది ఎన్నో రోజుల నుంచి కుళ్ళిపోతూ ఉంది. ఆ శవం పక్కనే అతని తల్లి కూర్చునుంది. అతని చూసి నవ్వుతుంది. కానీ ఆమె కళ్ళలో సంతోషం లేదు, చెప్పలేని బాధ మాత్రమే ఉంది. జరిగింది ఏంటంటే ఒకరోజు మార్నింగ్ టిమ్ యొక్క అమ్మ నిద్రలో నుంచి మేల్కొన్నప్పుడు తన భర్త చనిపోయాడని తెలిసిపోయింది. తన భర్త చనిపోయాడన్నటువంటి వార్తని జీర్ణించుకోలేక ఒక పెద్ద షాక్ లో ఉండిపోతుంది. దీనివల్ల ఆమె మానసికంగా కంట్రోల్ని కోల్పోయింది. టిమ్ మదర్ తన భర్త పక్క నుంచి కదల్లేదు. తన జుట్టును పీక్కొని తనను తాను గాయపరుచుకుంది. ఆ షాక్ ను ఆమె తట్టుకోలేక ఆమె కూడా చనిపోయి ఉంటుంది. రూమ్ డోర్ తెరిచినప్పుడు అతను చూసినటువంటి సీన్ అనేది అతని మనసు నుంచి పోవడం లేదు. తన పేరెంట్స్ ఉన్నటువంటి ఆ పరిస్థితి అతన్ని ఎప్పటి కూడా వదలలేదు. రోజు కలలో కూడా అతన్ని భయపడుతూ ఉన్నాయి. అతను ఇంతకు ముందు చూసినటువంటి ఆ కలకి అర్థం దీని గురించే అయ్యుంటుంది. ఇక రాత్రి వారిద్దరూ నిద్రపోతున్నప్పుడు సడన్ గా టిమ్ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఎందుకంటే పాన్ లో ఉన్నటువంటి వాటర్ లోపల నుంచి ఏదో ఒక సౌండ్ వస్తుంది. గాలి కూడా బాగా వస్తుంది. ఎలా అంటే వాటర్ అనేది శ్వాస తీసుకున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. టిమ్ కూడా ఆ కుక్కల్లాగే వేగంగా శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అతను ఒక విషయం గమనించాడు. గుహ మొత్తం కూడా అతనితో కలిసిపోయినట్టుగా శ్వాస తీసుకుంటుంది. కానీ పక్కన చూసినప్పుడు మిలీ యొక్క శ్వాస ఆగిపోతుందని గమనించాడు. అప్పుడు అతను వెంటనే నిద్రలో నుంచి మేల్కొంటే ఇది కూడా టిమ్ కి వచ్చినటువంటి ఒక బ్యాడ్ డ్రీమ్ అయి ఉంటుంది. ఏదేమైనా వాళ్ళిద్దరు మేల్కొన్నప్పుడు వాళ్ళ కాళ్ళు ఒకదానితో ఒకటి అతుక్కుపోయాయని గమనించారు. వాటిని విడదీస్తున్నప్పుడు పెయిన్ కూడా బాగా వస్తుంది.
కానీ ఇలా చేస్తుంటే టిమ్ యొక్క చర్మం కూడా బాగా చిరిగిపోతుంది. అయితే మనకి స్టోరీలో ఏముందిలే, ఆ కుక్కలు తాగిన సేమ్ పాండ్ నుంచి ఇద్దరు కూడా వాటర్ తాగరు కాబట్టి మెర్జింగ్ అవుతుందని అనుకుంటున్నారేమో. కానీ మిలీ పాండ్ లోని వాటర్ ని తాగలేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు టిమ్ మాత్రమే ఆ పాండ్ లో ఉన్నటువంటి వాటర్ ని డ్రింక్ చేశాడు. అందుకే టిమ్ యొక్క బాడీ వచ్చేసి మిలీని అట్రాక్ట్ చేసి అంటుకుని ఉంటుంది. లేకపోతే ఇప్పట్లోగా ఆ డాగ్స్ లాగా మెర్జ్ అయిపోవాల్సింది. కానీ అలా ఇద్దరికి జరగలేదు. స్టోరీ ఇక ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే చర్మం చిరిగిన తర్వాత మిలీ తన ఫోన్ ని చూస్తే వాటర్ లో తడిచిపోయి ఉంటుంది. ఇక వాళ్ళు తమ వస్తువుల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చాక మిలీ తన ఫోన్ ని ఒక బౌల్లో ఉన్నటువంటి రైస్ లో పెడుతుంది. నార్మల్ గా ఈ మూవీని చూస్తే ఏముందిలే, ఆ వాటర్ తాగడం వల్ల మెర్జింగ్ అయిందని అనుకోవచ్చు. కానీ నిజానికి మెర్జింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే మిలీ శరీరం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ని ఆ డాగ్స్ లాగా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ పాండ్ లో ఉన్నటువంటి వాటర్ ని కేవలం టిమ్ మాత్రమే డ్రింక్ చేశాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత టిమ్ కి మిలీ బాడీపై ఉన్నట్టుండి అట్రాక్షన్ మొదలవుతుంది. అయితే వీరిద్దరూ చాలా కాలం నుంచి ఇంటిమేట్ అవ్వలేదు. ఈ విషయం మిల్లీకి వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు మిలీ కార్ తీసుకొని మార్కెట్ కి వెళ్లిపోతుంది. టిమ్ ఒక పక్క స్నానం చేస్తూ ఉంటాడు. కానీ మిలీ టిమ్ నుంచి దూరమైన వెంటనే టిమ్ యొక్క శరీరం ఆమెను విపరీతంగా కోరుకోవడం మొదలెడుతూ ఒక ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్లిపోతూ మిలీ కార్ అనేది ఏ డైరెక్షన్ లో తిరుగుతుందో, అంటే ఆమె బాడీ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో టిమ్ బాడీ కూడా అదే డైరెక్షన్ లో కదులుతుంది. కదలడం కాదు, బాత్రూమ్ లో టిమ్ మొత్తం గోడకు అటు ఇటు కొట్టేసుకుంటాడు. టిమ్ బాడీ అతని మైండ్ యొక్క కంట్రోల్లో ఏమాత్రం ఉండకుండా మనసుపై ఎలాంటి కంట్రోల్ కనిపించదు. శరీరం స్వయంగా కదులుతూ ఉంటుంది. ఎంత బలంగా కదులుతుందంటే బాత్రూమ్ టైల్ కూడా విరిగిపోతుంది. దీనివల్ల టిమ్ తలకి గాయమవుతుంది. అయితే అంతలో అతను స్పృహలోకి వచ్చాడు. అంటే అతని మైండ్ ఇప్పుడు రెస్పాన్స్ లోకి వస్తుంది. ఇక టిమ్ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దీన్ని పానిక్ అటాక్ గా భావించి అతని శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు మజిల్ రిలాక్సింగ్ టాబ్లెట్స్ ఇస్తాడు. డాక్టర్ కి టిమ్ యొక్క మైండ్ ఇప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉందని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అతని మైండ్ అనేది పూర్తిగా డియాక్టివేట్ అవుతుంది. ఏదేమైనా ఆ టాబ్లెట్స్ అతనికి ఉపయోగపడతాయి. ఎందుకంటే బాడీ రిలాక్స్ చేయాలి కాబట్టి. అయితే డాక్టర్ అతనికి ఇంకో విషయం కూడా చెప్తాడు. ఇటీవలే ఆ ప్రాంతంలో ఒక కపుల్ అదృశ్యమైందని, మీరు సేఫ్ గా ఇంటికి తిరిగి వచ్చినందుకు మీరు లక్కీ పర్సన్స్ అని చెప్పేస్తాడు. ఇక టిమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ చెప్పినటువంటి న్యూస్ పై కొంత రీసెర్చ్ చేస్తాడు. కనిపించకుండా పోయినటువంటి సైమన్ కెరీ యొక్క సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయడం మొదలెడతాడు. అప్పుడే వాళ్ళ ఇంటికి జేమీ వస్తాడు. ముగ్గురు కలిసి భోజనం చేస్తారు, డ్రింక్ చేస్తారు. అయితే వీళ్ళు మాట్లాడుకునే మధ్యలో టిమ్ మిలీ రిలేషన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, టిమ్ తన కెరీర్ లో ఏం సాధించలేదు, అతనికి డ్రైవింగ్ కూడా తెలీదు. మరోవైపు టిమ్ చెప్పినట్లు మిలీ అతని జీవితంలో అన్ని డెసిషన్స్ ని ఆమెనే తీసుకుంటుంది. అతనికి మిలీతో ఒక రకమైనటువంటి ట్రాప్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. మిలీకి వంట చేయడం రాదని, టిమ్ కేమో కార్ డ్రైవింగ్ రాదని తెలుస్తుంది. ఈ విషయంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడతారు. ఈ మాటలతో వాతావరణం కొంత ఇబ్బందికరంగానే మారుతుంది. అయినప్పటికీ వాళ్ళ మాటల్ని మార్చేసి ట్రెక్కింగ్ గురించి డిస్కస్ చేయడం మొదలెడతారు. టిమ్ మిలీ ఇద్దరు కూడా ఒక గుహలో ఎలా ఇరుక్కుపోయారో వాళ్ళకది ఏదో ఒక పాడుబడిన ప్రదేశంలా అనిపించిందని చెప్తారు. ఇది విన్న జేమీ అంటాడు, ఎన్నో ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఒక మోడర్న్ ఏజ్ చర్చ్ ఉండేదని, కానీ చర్చ్ యొక్క సభ్యుల సంఖ్య తగ్గడంతో కొన్ని సహజ సిద్ధమైనటువంటి ఇన్సిడెంట్స్ వల్ల చర్చ్ అనేది ధ్వంసమై అది ఇప్పుడు విడిచిపెట్టబడినటువంటి ఒక గుహలా మారిందని చెప్తాడు. అయితే ఈ మాటలు అయిపోయిన తర్వాత జేమీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత టిమ్ మళ్ళీ మిలీ వైపు అట్రాక్ట్ అయిపోయి ఆమెను కిస్ చేస్తాడు. కిస్ చేసుకుంటున్న టైంలో వారిద్దరి లిప్స్ అనేవి అతుక్కుపోతాయి. దీనివల్ల మిలీకి పెయిన్ రావడంతో ఆమెకి కోపం వస్తుంది. మిలీ చెప్పినట్లు టిమ్ ఎన్నో నెలల నుంచి ఆమెతో ఇంటిమేట్ అవ్వలేదు. సడన్ గా కొన్ని సెకండ్ల పాటు ఇంటిమేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా మళ్ళీ తను ఆ స్పెల్ నుంచి బయటకు వస్తాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు గొడవపడి నిద్రపోవడానికి వెళ్లిపోతారు. రాత్రి వారిద్దరూ నిద్రపోతున్నప్పుడు మిలీకి టిమ్ ఆమె జుట్టుపై నిద్రపోతున్నాడని అనిపించింది. ఎందుకంటే ఆమె జుట్టు అనేది వెనక్కి పుష్ అవుతూ ఉంటుంది. కానీ లైట్ ఆన్ చేసి చూసినప్పుడు ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె హెయిర్ అనేది టిమ్ నోట్లోకి వెళ్లి గొంతు వరకు వెళ్ళిపోయింది. టిమ్ అప్పుడు స్పృహలో లేడు. ఎంతో కష్టపడి లాగిన తర్వాత మిలీ తన జుట్టును బయటకు తీసింది. ఈ ప్రక్రియలో జుట్టు అనేది బానే పోయి ఉంటుంది.
నెక్స్ట్ డే మార్నింగ్ టిమ్ పళ్ళల్లో మిలీ జుట్టు అనేది పెద్ద మొత్తంలో చిక్కుకొనుంది. కానీ టిమ్ నిన్న రాత్రి జరిగిన దాని గురించి మిలీతో ఏం మాట్లాడాలని అనుకోలేదు. అతను తన మ్యూజికల్ వర్క్ కోసం సిటీకి వెళ్లాల్సి ఉంది. మిలీ అతన్ని ఇంట్లో రెస్ట్ తీసుకోమని, అతని హెల్త్ బాగాలేదని చెప్తుంది. కానీ అతను ఆ మాట వినలేదు. కాబట్టి మిలీ అతన్ని కార్లో స్టేషన్ వరకు వదిలేసి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వెళ్ళబోయే ముందు ఆమె అతనితో, ఈ రోజు రాత్రి నీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయి, ఇంటికి రావడం గురించి ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎంతో ప్రెషర్లో ఉన్నావని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మిలీ వెళ్లిన వెంటనే టిమ్ కి మళ్ళీ బ్యాలెన్స్ తప్పడం జరుగుతుంది. అతను ఆ టాబ్లెట్స్ కూడా తీసుకున్నాడు. స్టేషన్ దగ్గర రైలు కూడా వచ్చి ఆగింది. కానీ అతని శరీరం రైలు వైపు కదలలేదు. అతను మిలీ వైపు కదలడం జరుగుతుంది. మరోవైపు స్కూల్లో మిలీ తన క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ వేసినటువంటి ఒక డ్రాయింగ్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ డ్రాయింగ్ లో ఆమె ఆ 2 డాగ్స్ యొక్క మొహాలు కలిసిపోయినట్టుగా గీసింది. ఆ స్టూడెంట్ ఎవరంటే ఆ వ్యక్తి యొక్క డాటర్ అయి ఉంటుంది. ఆ రోజు రాత్రి కుక్కల్ని చూడ్డానికి తన తండ్రిని లేపి ఉంటుంది కదా, అదే స్టూడెంట్ అయి ఉంటుంది. అయితే ఆ కుక్కల్ని అలా చూసినప్పటి నుంచి ఈ స్టూడెంట్ పరిస్థితి కూడా దిగజారిపోయి ఉంటుంది. కొంత టైం తర్వాత టిమ్ స్కూల్కి వచ్చేస్తాడు. అతని పరిస్థితి చూసి మిలీ అతన్ని వెంటనే స్టూడెంట్స్ యొక్క బాత్రూమ్ కి తీసుకెళ్తుంది. మిలీ తన దగ్గర లేకుండా ఉంటే టిమ్ కి అసలు ఊపిరి ఆడటం లేదు. అతనికి కామదాహం వేస్తుంది. మిలీ అతన్ని కలిసిన వెంటనే అతను తన ప్రోగ్రామ్ ని షురూ చేస్తాడు. ఎన్నో నెలల తర్వాత జరుగుతుంది కాబట్టి మిలీ కూడా అతన్ని ఆపకుండా అడ్డుకోదు. వారిద్దరూ ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతున్నారు. కానీ ఇదే టైంలో అక్కడికి ఒక పిల్లాడొచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సావాసాల్ని చూసి వెంటనే ఎవరినో పిలవడానికి వెళ్తాడు. ఇప్పుడు మిలీ టిమ్ ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను వెనక్కి జరగడం లేదు. ఎందుకంటే అతను మిలీతో పూర్తిగా కలిసిపోయి ఉన్నాడు. కానీ మిలీ ఇప్పుడు బయటకి రావాల్సి ఉంది. కాబట్టి ఆమె టిమ్ కి ఒక జలకిచ్చేసి తన నుంచి దూరం చేసి విడదీస్తుంది. దీనివల్ల ఇద్దరికి బాగా పెయిన్ వస్తుంది. మరోవైపు ఆ పిల్లాడు జేమీని తీసుకొస్తాడు అక్కడికి. కానీ మిలీకి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి జేమీ ఆమెకు పీరియడ్స్ ఉన్నాయని అనిపిస్తుంది. కాబట్టి అతను సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ వెళ్తూ అతను టిమ్ యొక్క షూస్ ని కూడా చూస్తాడు. అయినా అతను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మిలీ టిమ్ ని బాగా తిడుతుంది. టిమ్ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ నా బాడీ నా మనసు మాట వినటం లేదని చెప్తాడు. కానీ ఇప్పుడు మిలీ కూడా అతని మాటల్ని వినటం లేదు. కోపంతో మిలీ టిమ్ కి బాధ కలిగించే ఎన్నో దారుణమైన మాటలు అంటుంది. చివరికి అతని పేరెంట్స్ ని కూడా వదిలిపెట్టకుండా తిట్టేస్తుంది. ఆ తర్వాత ఆమె జేమీ ఇంటికి సారీ చెప్పడానికి వెళ్తుంది. కానీ జేమీ టిమ్ ను బాత్రూమ్ లో చూడలేదన్నట్లుగా నటిస్తాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు మిలీకి తెలిసేది ఏంటంటే ఒకప్పుడు జేమీకి ఒక పార్ట్నర్ ఉండేవాడు. ఇప్పుడు ఆ పార్ట్నర్ అతనితో లేడని తెలుస్తుంది. అయితే ఇక్కడ జేమీ ఒక వేలుపై 2 రింగ్స్ ని ధరించాడు. మిలీ అతనితో జరిగిందంతా చెప్పడం మొదలెడుతుంది. టిమ్ నా మధ్య ఏదో ఒకటి సరిగ్గా లేదని చెప్తుంది. దీనికి జేమీ ఆమెతో ప్లేటో రాసినట్లు గ్రీకులు ఒక విషయాన్ని నమ్మేవారు. మనం 4 చేతులు 4 కాళ్ళు 2 తలలతో సృష్టించబడ్డామని నమ్మారు. దేవుడు మనకున్నటువంటి శక్తికి భయపడి మనల్ని 2 భాగాలుగా విభజించాడు. దానివల్ల మనం జీవితాంతం మనదైనటువంటి ఇంకొక భాగాన్ని వెతుక్కుంటూ గడపాలని అలా డివైడ్ చేసి ఉంటాడు. దీన్నే సోల్మేట్ అంటారు. అది మనల్ని ఒక మనిషిగా పూర్తి చేస్తుంది. కాబట్టి నీకు నీ ఇంకొక భాగం దొరికితే అతన్ని అంత ఈజీగా వదిలేయకని టిమ్ గురించి చెప్తాడు. జేమీ తన పార్ట్నర్ గురించి కూడా చెప్తాడు. అతను లేకుండా నా మనసంతా ఏదో లేనట్టుగా అనిపిస్తుందని చెప్తాడు. ఈ మాటలు విని మిలీ కొంత అప్సెట్ మూడ్ నుంచి బయటకు వస్తుంది. అయితే బయట టిమ్ మళ్ళీ కనిపించాడు. అతను లోపలికి అలానే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతను మిలీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నాడు. అక్కడ ఇంకొక సీన్ జరగక ముందే మిలీ స్వయంగా వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ రాత్రి టిమ్ సైమన్ ఇంకా కెరీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి వాళ్ళు కూడా ఆ గుహకి దగ్గరలోనే అదృశ్యమయ్యారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి టిమ్ కి మరింత ఆందోళన పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగి ఉంటుందో సేమ్ అలాగే అతనికి కూడా జరుగుతుంది కావచ్చని భయపడతాడు. అతను ఆలోచిస్తుండగానే మిలీ ఎదురుగా ఉన్నటువంటి డోర్ దగ్గరికి వచ్చేసింది. కానీ ఆమె ఇప్పుడు స్పృహలో లేదు. అయితే టిమ్ దగ్గరికి ఆమె అట్రాక్ట్ అయిపోయి ఒక అయస్కాంతంలా అతని దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. ఇద్దరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మిలీ బాడీ కూడా ఇప్పుడు రెస్పాన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
అయితే స్కూల్ బాత్రూమ్ లో రిలేషన్ పెట్టుకున్న టైంలో టిమ్ మిలీ లోపల ఎజాక్యులేట్ చేసినప్పుడు అతని బాడీలోని ఫ్లూయిడ్ అనేది మిలీ లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు ఆమె కూడా అదే సమస్యను ఎదుర్కొంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరి శరీరాలు ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతున్నాయి. ఈవెన్ బ్లడ్ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. బాడీపై మనసు అనేది ఎలాంటి కంట్రోల్ లేకుండా అవుతుంది. ఈ రాత్రి ఎలా గడిచిపోతుందో తెలుసుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరు కూడా కంప్లీట్ గా అట్రాక్ట్ అయిపోయి ఒక మ్యాగ్నెట్ లాగా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు టిమ్ మిలీకి ఒక చెంపదెబ్బ కొట్టేసి ఆమెని స్పృహలోకి తెస్తాడు. మిలీకి తను ఇప్పటి వరకు ఏం చేసిందో ఏం గుర్తులేదు. టిమ్ ఆమెకు మొత్తం విషయం చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె అర్థం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె కేవలం ఒకే ఒక డిసిషన్ ని తీసుకుంది. ఈ రాత్రికి మనమిద్దరం వేరు రూమ్స్ లో పడుకుందామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంది. ఆమె బాడీ స్వయంగా ఉన్నట్టుండి చలనం కోల్పోయి అక్కడే ఆగిపోతుంది. టిమ్ అంటాడు, ఇప్పటికైనా నేను చెప్పేది అర్థం చేసుకో. మన ప్రశ్నలకి కావాల్సినటువంటి సమాధానాలన్నీ కూడా ఆ గుహలోనే దొరుకుతాయని అంటాడు. కానీ మిలీ అంటుంది, నాకు ఇప్పుడు ఏం వద్దు. సండే నా పేరెంట్స్ లంచ్కి ఇంటికి వస్తారు. అంతలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. ఇది విన్న టిమ్ కేవలం అలాగే చూస్తూ ఉండిపోతాడు. అయితే మిలీ యొక్క ముక్కు నుంచి ఇంతకు ముందు రక్తం కారుతుంది కదా, అది కూడా టిమ్ వైపు అట్రాక్ట్ అయిపోతుంది. ఇద్దరు కూడా వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వేరు రూమ్స్ లో పడుకున్నారు. కానీ వారి కళ్ళు మూసుకున్న వెంటనే, అంటే మనసు శాంతించిన వెంటనే వారి బాడీస్ అనేవి ఒకదానికొకటి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకెళ్తాయి. వాళ్ళు ఎంతగా విడిపోవడానికి ప్రయత్నించినా బాడీస్ రెండు కూడా ఒకదానితో ఒకటి కలవాలని కోరుకుంటున్నాయి. ఈ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ తర్వాత మిలీకి టిమ్ నిజం చెప్పాడని నమ్మకం వస్తుంది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళ చేతులు ఒకదానితో ఒకటి కలిసిపోయి అవి ఒకరి చర్మంలోకి ఒకరికి చొచ్చుకుపోతాయి. కానీ అప్పుడే టిమ్ మైండ్ అనేది వర్క్ చేస్తుంది. అతనికి వెంటనే మజిల్ రిలాక్సింగ్ టాబ్లెట్స్ గుర్తొస్తాయి. అవి శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి కాబట్టి టిమ్ అవి వేసేసుకుంటే అతని శరీరం ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్ని చేయలేదు. ఆ టాబ్లెట్స్ పక్కనే ఉన్నటువంటి డ్రాయర్లు ఉన్నాయి. వాళ్ళ చేతులు ఒకదానితో ఒకటి దగ్గరవుతున్నాయి. అయినా ఏదో ఒక విధంగా మిలీ ఆ టాబ్లెట్స్ ని తీసుకొని వెంటనే ఇద్దరు ఎన్నో టాబ్లెట్స్ ని మింగి తింటూ వాటిని పీల్చేస్తారు. దీంతో వాళ్ళ బాడీస్ అనేవి మెర్జ్ అవ్వకుండా ఆగిపోతాయి. కానీ చేతులు అనేవి ఒకదానితో ఒకటి కొంచెం కలిసిపోయాయి. వాటిని ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కాళ్లతో బలం ఉపయోగించి చేతులను దూరం చేస్తారు. కానీ పూర్తిగా విడదీసే ముందు ఇద్దరు స్పృహ కోల్పోతారు. కొద్దిసేపు అయ్యాక టిమ్ కి స్పృహ వచ్చినప్పుడు అతను తనను తాను కుర్చీకి కట్టేస్తున్నట్లు చూస్తాడు. ఎందుకంటే మిలీ వారి చేతుల్ని విడదీసేందుకు రెడీ అవుతుంది. టిమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. ఎందుకంటే శరీరం మళ్ళీ తన పనిని స్టార్ట్ చేసేసింది. అందుకే టైం వేస్ట్ చేయకుండా మిలీ అంటుకున్నటువంటి ఆ చేతుల్ని కోసేసి విడదీసింది. ఆ తర్వాత బ్యాండేజ్లు కట్టి ఇద్దరు ఒకరికొకరు దూరంగా కూర్చుంటారు. వాళ్ళ దగ్గరున్నటువంటి టాబ్లెట్స్ కూడా అయిపోతాయి కాబట్టి హాస్పిటల్ కి వెళ్లడం అవసరం. దీనికి ముందు జేమీ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మిలీ కార్ యొక్క కీస్ ని అక్కడే మర్చిపోయింది. కానీ టిమ్ అంటాడు, మనకు దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. దానికి మళ్ళీ మనం గుహకు వెళ్ళాలని అంటాడు. కానీ ఇప్పుడే చేతుల్ని కోసేసిన తర్వాత మిలీ అతను చెప్పిన దానికి ఓకే అనే మూడ్ లో లేదు. అందుకే ఆమె కార్ కీస్ ని తీసుకురావడానికి జేమీ ఇంటికి వెళ్లిపోతుంది. మిలీ వెళ్లిన వెంటనే టిమ్ ఏమో గుహ వైపు వెళ్తాడు. జేమీ ఇంటికి వెళ్ళాక అక్కడ అతని ఇంటి బయట అదే సన్ గుర్తుతో ఉన్నటువంటి బెల్ ఉంది. జేమీ ఇల్లు లోపల ఖాళీగుంది. టీవీలో ఒక టేప్ నడుస్తుంది. అందులో ఆ గుహ పైన ఉన్నటువంటి ఒకప్పుడున్న చర్చి కనిపిస్తుంది. చర్చ్ పైన ఉన్నటువంటి బెల్ ఇప్పుడు గుహ ఎంట్రెన్స్ దగ్గర ఉంది. దీని ద్వారా ఆ గుహ ఒకప్పుడు చర్చిగా ఉందని తెలుస్తుంది. దీనికి సాక్ష్యం టేప్ లో కనిపించేటువంటి చర్చ్ లోని ఒక పెయింటింగ్, అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మెర్జ్ అవుతున్నట్లుంది. ఆ పెయింటింగ్ ఇప్పుడు గుహ గోడలో బిగుసుకుపోయి ఉంది. అంటే అడవిలో ఎవరో ఒకరు ఈ గుహను కనిపెట్టుంటారు. అందులో 2 జీవులు అతుక్కుపోయేలా చేసే వాటర్ ఉంది. కాబట్టి ఆ వాటర్ ను పూజించడానికి ఆ గుహ పైన చర్చిని నిర్మించారు. కానీ ఆ వాటర్ వల్ల ఆ గుహకు కూడా అదే స్వభావం వచ్చుంటుంది. దానిపై ఏది నిలిచినా అది దాన్ని తనలో కలిపేసుకుంటుంది. అక్కడున్నటువంటి చర్చిని పూర్తిగా తనలో కలిపేసుకుంది. గుహ దానికి మెర్జ్ అయిపోయింది. ఒకవేళ ఒక వ్యక్తి
ఆ గుహలో ఎక్కువ సమయం గనుక ఉంటే అది అతన్ని కూడా తనలో కలిపేసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా మనకు గుహలో కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి గోడల్లో మానవ తలలు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆ గుహ టీమ్ సాక్స్ ని కూడా తనలో కలిపేసుకోవడం మొదలు పెట్టేసింది. ఆ వాటర్ వల్ల గుహ యొక్క స్వభావం అనేది అలాంటిదే అయిపోయి ఉంటుంది. ఈ సీక్రెట్ వాటర్ సోర్స్ అనేది భూమి కింద నుంచి వస్తుంది. అయితే ఇక్కడ టీవీలో ఇద్దరు వ్యక్తుల యొక్క పెళ్లి వీడియో నడుస్తుంది. ఈ పెళ్లిలో ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వారు కొంతవరకు జేమీలా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళలో ఎవరు కూడా జేమీ కాదు. ఆ తర్వాత వీడియోలో ఒక రిచువల్ జరుగుతుంది. దాంట్లో ఈ ఇద్దరు మగాళ్ళు గుహ లోపల ఉన్నటువంటి పాండ్ వాటర్ ని తాగుతారు. ఆ తర్వాత వాళ్ళు తమ చేతులపై కట్ చేసి ఒకరినొకరు తాకేసి ఆపై వారిద్దరు కూడా కలిసిపోవడం మొదలవుతుంది. అలా మెర్జ్ అయిన తర్వాత వీరు ఒకే వ్యక్తిగా మారతారు. అలా మారిన వ్యక్తే ఇక్కడ ఉన్నటువంటి జేమీ అయ్యుంటాడు. అంటే అతని పార్ట్నర్ ఎక్కడికి పోలేదు, అతనిలోనే ఒక భాగమై తనతోనే ఇప్పటికీ ఉన్నాడు. అంటే అతనిలో ఒక సగం. మనం చూస్తున్నటువంటి ఈ జేమీ గతంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. వారిద్దరూ మెర్జ్ అయిపోయిన తర్వాత అంటే టుగెదర్ అయిన తర్వాత ఈ విధంగా కనిపించేటువంటి జేమీ అనేటువంటి ఒక న్యూ ఐడెంటిటీగా మారుంటాడు. జేమీ మిలీతో కూడా అదే విషయం చెప్తాడు. ఇప్పుడు నువ్వేం చేయలేవు, దీన్ని అంగీకరించక తప్పదు, లేకపోతే నువ్వు ఊహించని పరిణామం ఎదురవుతుందని అంటాడు. ఆ పరిణామం ఏంటో మనం టీమ్తో చూడొచ్చు. గుహలో అతనికి సైమన్ కేరీ కనిపిస్తారు, కానీ వాళ్ళు సగం కలిసిపోయి ఉన్నారు. వారు పూర్తిగా మెర్జ్ కాలేదు, ఎందుకంటే సైమన్ దీనికి రెడీగా లేడు. అతను తన గొంతులో పొడుచుకున్నటువంటి కత్తి ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఈ మెర్జింగ్ ప్రాసెస్ జరిగే టైంలో అతను తన ప్రాణాలని తీసేసుకున్నాడు. దీనివల్ల మెర్జింగ్ అనేది పూర్తి కాలేదు. కెరీ ఒక అగ్లీ రాక్షసులాగా మారి ఎంతో పెయిన్ లో ఉంది. 2 ప్రాణాల్లో ఒకటి బ్రతకకపోతే 2 ప్రాణాలు ఒకటిగా ఎలా అవుతాయి? సైమన్ ఇక్కడ తప్పు చేశాడు. దీని ఫలితాన్ని ఇప్పుడు కెరీ భరించాల్సి వస్తుంది. ఆమె టిమ్ నుంచి హెల్ప్ అడుగుతుంది, కానీ టిమ్ సైమన్ గొంతు నుంచి కత్తిసి బదులుగా ఆమె వేళ్లను కోసి ఆమెను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు జేమీ మిలీతో ఒక విషయం చెప్తూ ఉంటాడు. వారిద్దరు కలిసిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారని అంటాడు. నిజానికి జేమీ మిలీని టిమ్తో కలిసిపోవాలని ఇద్దరి ఇష్టంతోనే ఈ కలయికను పూర్తి చేయమని చెప్తాడు. లేకపోతే వీళ్ళు కూడా సైమన్ కెరీ లాగా దారుణంగా కలిసిపోయి రాక్షసులుగా మారతారని చెప్తాడు. జేమీ ఇక్కడ మిలీ చేతిపై తన ఉంగరంతో ఒక డీప్ కట్ చేస్తాడు. వీడియోలో రిచువల్ టైంలో వాళ్ళ చేతిపై పెట్టిన కట్ లాగే ఇది కూడా అలానే చేసి ఉంటుంది. కానీ మిలీ తన ప్రాణాల్ని కాపాడుకొని అతనిపై కొంచెం అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఫైనల్ గా మిలీ తన డ్రైవ్ వేకి చేరుకుంటుంది. అక్కడికి టిమ్ కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒకరి వైపు ఒకరు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ టైంలో టిమ్ మిలీకి గుహలో చూసినటువంటి ఆ జీవి గురించి చెప్తాడు. టిమ్ అనుకుంటాడు ఆ జీవి ఇద్దరు వ్యక్తులు మెర్జ్ అవుతుంటే ఆపడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ అని. అందులో సైమన్ సగం మెర్జ్ అయ్యే టైంలో అతను చనిపోయాడు. టిమ్ అంటాడు తాను వాళ్ళలాగా కావాలని కోరుకోవడం లేదు, మిలీని కాపాడడానికి తనని తాను చంపేసుకుంటానని అంటాడు. టిమ్ ఇక్కడ మిలీకి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ అక్కడ జేమీ మిలీకి చేసినటువంటి కట్ వల్ల ఎంతో రక్తం కారడంతో ఆమె స్పృహ తప్పుతుంది. స్పృహ కోల్పోవడం కాదు, చనిపోయే స్థితిలో ఉంది. దీంతో ఇది చూసిన టిమ్ అలా జరగకుండా ఆ కట్ అయినటువంటి ప్లేస్ లో తన చేతిని అడ్డుపెట్టి ఒక రకంగా లాక్ చేసి రక్తం కారకుండా ఆపేస్తాడు. ఇక మిలీకి స్పృహ వచ్చినప్పుడు టిమ్ ఆమె చేతిలో కలిసిపోయి ఉంటుంది. ఈ టైంలో వీరిద్దరు కూడా తమ డెస్టినీని యాక్సెప్ట్ చేస్తారు. ఆపై మిలీకి ఇష్టమైనటువంటి పాటకు ఇద్దరు కూడా కలిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటారు. నెమ్మదిగా వారి శరీరం మొత్తం కూడా ఒకదానిలో ఒకటి కలిసిపోతూ ఉంటుంది. కళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఒకే జీవిగా మెర్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడి సీన్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మిలీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంటి బయట సన్ గుర్తుతో ఉన్నటువంటి బెల్ కూడా వేలాడుతుంది. మిలీ పేరెంట్స్ ఆ డోర్ ని తట్టగానే డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే వాళ్ళకి మిలీ టిమ్లు ఇద్దరు కలగలిసినటువంటి ఒక రూపమైనటువంటి ఒక కొత్త వ్యక్తి టిమ్లీ కనిపిస్తాడు. అంటే మగ ఆడ లక్షణాలు కలిగినటువంటి ఒక ఆండ్రోజీనస్ వ్యక్తి కనిపిస్తాడు. ఇక మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూస్తే ఈ సినిమాని 21 days లో షూట్ చేశారు. సినిమాలో యాక్ట్ చేసినటువంటి లీడ్ యాక్టర్స్ రియల్ లైఫ్ కపుల్. లీడ్ యాక్టర్స్ అయినటువంటి డేవ్ అండ్ హారిసన్ చేతిలో మెర్జ్ అయిన సీన్స్ లో
ప్రోస్థెటిక్స్ ని వాడారు. దీనివల్ల వాళ్ళు నిజంగా ఎన్నో గంటల పాటు అతుక్కొని ఉండాల్సి వచ్చింది. అయితే టేక్ల మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు బాత్రూమ్ కి కూడా కలిసి వెళ్లాల్సి వచ్చింది. సినిమా స్టార్టింగ్ లో మనకి టిమ్ కి చనిపోతున్నటువంటి కొన్ని ఎలుకల యొక్క తోకలన్నీ కూడా ఇరుక్కుపోయి కనిపిస్తాయి కదా. ఇలా జరగడం కూడా బయట రియల్ గా కూడా జరుగుతుంది. దీన్ని ర్యాట్ కింగ్ అంటారు. ఈ చూపించినటువంటి తోకలన్నీ కలిసిపోయిన ఎలుకలు మూవీలో మనకి ఇక ముందు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఒక హింట్ అనేది ఇస్తుంది. సినిమాలో మనకు ఇద్దరు బాడీస్ యొక్క ఆర్గాన్స్, బోన్స్ అండ్ మొత్తం కలిసిపోయి ఒక బయాలజికల్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఇద్దరు ఒకరైపోతారు. ఎలా అంటే ఎమోషనల్ గా, ఫిజికల్ గా అండ్ వాళ్ళ కాన్షియస్నెస్ కూడా కలిసిపోయి ఒక సింగిల్ ఐడెంటిటీగా మారుతుంది. ఇది టుగెదర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.